బర్త్ సర్టిఫికేట్ కావాలని ఏడాది సంధి తిరిగితే డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టేంత ఘనాపాటీలు ఉన్నారు ఈ ఆఫీసుల. సారు 3 ఏళ్ల సంటి పిల్లకు బర్త్ సర్టిఫికేట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు, గాయంత కళ్ళు మూతలు పడ్డాయి మీకు అని పోయి అడిగితే మళ్ళా కూడా గదే తీర్ల తప్పుల తడగలతోటి బర్త్ సర్టిఫికేట్ చేతిలో పెట్టిరు. రెండోసారి కూడా తప్పు సర్టిఫికేటే ఇస్తే ఎట్లా సార్ గింత పట్టి లేనట్టు ఉంటున్నారు, తీసుకుంటున్న జీతానికన్నా న్యాయం అనిపించేటట్టు పని చేయాలి కదా అని పోయి అడిగితే ఏందమ్మో మాకే నీతులు చెప్తున్నావు, సర్టిఫికేట్ ఇయ్యం ఏం చేస్తావో చేసుకోపో అని రువాబు చేసి గవర్నమెంట్ నౌకరు పవర్ ఏందో చూపిస్తున్నారట. అంతేనాక బర్త్ సర్టిఫికేట్ కానీ ఆన్లైన్ చేస్తే అప్లై చేస్తే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేం సార్ అని అడిగితే దాన్ని ఫామ్ చింపి మళ్ళీ కొత్తది సర్టిఫికేట్ చేసి ఇచ్చారు. దాంట్లో మిస్టేక్ చేస్తారు. ఇదేం సార్ అని నేను అడిగితే క్వశ్చన్ అయితే నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇన్నరా మీ తహసీల్దార్ ఆఫీసులో అందరు మంచోళ్ళే ఉన్నారు కదా సార్, ప్రజల కోసం పని చేస్తే అందుకున్నారా, ఆఫీస్కి వచ్చి పంచుకొట్టి లంచ్ తిని పోయేది అందుకున్నారా? ఒక్కసారి మిస్టేక్ అనుకోవచ్చు, రెండోసారి కూడా తప్పుడు సర్టిఫికేటే ఇస్తే ఎట్లన్నట్టు అని అడిగితే మా వాళ్ళ మీద విచారణ చేసి ఆమె కొత్త సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్తున్నాడు ఎంఆర్ఓ సారు.